వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో ఫోర్త్ సెమ్ కంప్యూటర్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఓఓపి అంటారు. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనము యూనిట్ వైజ్గా టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూద్దాం. ఇందులో ఫస్ట్ యూనిట్లో టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అసలు చాప్టర్ పేరే క్వశ్చన్ అండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న ప్రిన్సిపల్స్ అడుగుతాడు. కంపల్సరీ క్వశ్చన్, ఎందుకంటే ఈ చాప్టర్ పేరే ఈ బుక్ పేరే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలియకుండా చాప్టర్ మిగతావన్నీ ఎలా చదువుతాం? సో కంపల్సరీ క్వశ్చన్ ఇది, ఓకేనా? అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఇట్ ఈజ్ ఎ ప్రోగ్రామ్ సెంటర్డ్ అరౌండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ రాదర్ దెన్ ద యాక్షన్స్ అండ్ డేటా రాదర్ దెన్ లాజిక్. ఏం లేదన్న, సో ఇదొక ప్రోగ్రామింగ్. ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మనకి ఆబ్జెక్ట్స్ మీద డిపెండ్ అవుతుంది. యాక్షన్స్ మీద కాకుండా ఆబ్జెక్ట్స్ మీద డిపెండ్ అవుతుంది. లాజిక్ మీద కాకుండా డేటా మీద డిపెండ్ అవుతుంది. ఏంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే? ఇది ఒక ప్రోగ్రామింగ్. ఇది దేని మీద బేస్ అవుతుందంటే ఆబ్జెక్ట్ మీద బేస్ అవుతుంది. యాక్షన్స్ మీద కాకుండా ఆబ్జెక్ట్ మీద బేస్ అవుతుంది. లాజిక్ మీద కాకుండా డేటా మీద బేస్ అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్, దీని యొక్క స్ట్రక్చర్, ఈ ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ అనేది బై బండింగ్ రిలేటెడ్ డేటా అండ్ బిహేవియర్స్ ఇంటూ సెల్ఫ్ కంటైన్డ్ యూనిట్స్ కాల్డ్ ఆబ్జెక్ట్స్. ఇందులో దీని యొక్క స్ట్రక్చర్లో సెల్ఫ్ కంటైన్డ్ యూనిట్స్ ఉంటాయి, వాటిని ఆబ్జెక్ట్స్ అని పిలుస్తారు. ఈ ఆబ్జెక్ట్స్ అనేవి ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాసెస్ విచ్ డిఫైన్ దర్ స్ట్రక్చర్ అండ్ బిహేవియర్. ఏవైతే ఈ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఈ ఆబ్జెక్ట్సే దీని యొక్క స్ట్రక్చర్ని, దీని యొక్క బిహేవియర్ని చూపిస్తాయి అని చెప్తూ వచ్చాడు. ఏముంది నాన్న ఈ 3 పాయింట్లో? ఏం లేదు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఇది ఒక ప్రోగ్రాము ఆబ్జెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. రెండవది, ఇందులో సెల్ఫ్ కంటైన్ యూనిట్స్ ఉంటాయి, వాటిని ఆబ్జెక్ట్స్ అంటారు. మూడవది, ఈ ఆబ్జెక్ట్స్ అనేవి ఈ ఆబ్జెక్ట్స్ మీద డిపెండ్ అవుతుంది. దీని యొక్క స్ట్రక్చర్ కానీ దీని యొక్క బిహేవియర్ కానీ ఈ ఆబ్జెక్ట్ని మనం బేస్ చేసుకుని చెప్తాం అని చెప్పాడు. అంతే. నెక్స్ట్ పాయింట్ నాన్న, దీని యొక్క ప్రిన్సిపల్స్. ఫస్ట్, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటో చూద్దాం. ఆబ్జెక్ట్స్ ఆర్ ద కోర్ కాంపోనెంట్స్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఈ ప్రోగ్రామింగ్లో ఆబ్జెక్ట్స్ అనేవి ఒక మెయిన్ రోల్ని పోషిస్తాయి. కోర్ కాంపోనెంట్స్, అవసరమైన కాంపోనెంట్స్ అని చెప్పాడు, ఓకేనా? దే రిప్రజెంట్ రియల్ వరల్డ్ ఎంటిటీస్ విత్ బోత్ అట్రిబ్యూట్స్ డేటా అండ్ మెథడ్స్. సో అంటే ఏం లేదన్న, డేటా మరియు ఫంక్షన్స్ ఈ రెండింటికి సంబంధించిన రియల్ వరల్డ్ ఎంటిటీస్ని ఈ ఆబ్జెక్ట్స్ అనేవి మనకి అట్రిబ్యూట్ చేస్తాయి, చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆబ్జెక్ట్ కుడ్ బి ఏ డాగ్. ఒక ఆబ్జెక్ట్ని డాగ్ అనుకో, విత్ అట్రిబ్యూట్స్ లైక్ నేమ్ కానీ ఏజ్ కానీ లైక్ బార్క్ ఆర్ సిట్. ఏం లేదన్న, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కింద కుక్కని తీసుకున్నాడు రా. కుక్కకు ఒక పేరు ఉంది, కుక్కకు ఒక ఏజ్ ఉంది అనుకుందాం. సో దీన్ని మనకి మెథడ్స్లో బార్క్ అంటే అది అరుస్తుంది కదా, ఆ అరడం అనేది ఒక మెథడ్, అది ఒక ఆబ్జెక్ట్ అని చెప్తూ వచ్చాడు. దాని యొక్క నేమ్ అనేది ఒక ఆబ్జెక్ట్, దాని యొక్క ఏజ్ అనేది ఒక ఆబ్జెక్ట్ అని చెప్తూ వచ్చాడు. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది, క్లాసెస్. క్లాసెస్ అంటే ఈ ఆబ్జెక్ట్స్, ఏవైతే ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తామో దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ని కానీ దానికి సంబంధించిన టెంప్లెట్ని కానీ క్లాసెస్ అని పిలుస్తారు. క్లాస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్కి సంబంధించిన లేదా ఆబ్జెక్ట్స్ తయారు చేయడానికి వాడే టెంప్లెట్ని కానీ బ్లూ ప్రింట్ని కానీ క్లాసెస్ అని పిలుస్తారు. ఇది దేన్ని డిఫైన్ చేస్తుందంటే ఆ ఆబ్జెక్ట్ అనేది ఏ క్లాస్ నుంచి ప్రిపేర్ అయ్యింది, ఆ ఆబ్జెక్ట్ అనేది ఏ క్లాస్ నుంచి క్రియేట్ అయ్యింది లేదా ఏ క్లాస్ నుంచి ప్రిపేర్ అయ్యింది అనేది దాని యొక్క ప్రాపర్టీస్, దాని యొక్క బిహేవియర్స్ని బేస్ చేసుకొని క్లాసెస్లో రెండో పాయింట్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ఏ క్లాస్ నుంచి ప్రిపేర్ అయ్యింది అనేది ఎలా చెప్తాం? దాని యొక్క ప్రాపర్టీస్, దాని యొక్క బిహేవియర్స్ని బేస్ చేసుకుని చెప్తామని చెప్పాడు. ఈ యొక్క ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏ పర్సన్ క్లాస్ మైట్ డిఫైన్ అట్రిబ్యూట్స్ సచ్ యాజ్ నేమ్. సేమ్ ఒక మనిషిని తీసుకున్నావు, ఇక్కడ నువ్వు క్లాస్ ఏ విధంగా డివైడ్ చేస్తావంటే తన పేరుని బట్టి, తన ఏజ్ని బట్టి, తన అడ్రస్ని బట్టి, లేదా తను మాట్లాడే విధానాన్ని బట్టి, లేదా తను నడిచే విధానాన్ని బట్టి. క్లాస్ అనే దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు? ఒక మనిషిని తీసుకున్నాడు, ఆ మనిషి నడిచే తీరుని బట్టి, ఆ మనిషి మాట్లాడే తీరుని బట్టి, ఆ మనిషి యొక్క పేరుని బట్టి, ఆ మనిషి యొక్క ఏజ్ని బట్టి, ఆ మనిషి యొక్క అడ్రస్ని బట్టి క్లాసెస్ అనేది బైఫర్గేట్ చేస్తాం అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ టాపిక్ నాన్న. నెక్స్ట్, ఎన్కాప్సులేషన్ అంటే ఇట్ ఈస్ ద ప్రాక్టీస్ ఆఫ్ హైడింగ్ అన్ ఆబ్జెక్ట్స్ ఇంటర్నల్ స్టేట్ అండ్ రిక్వైరింగ్ ఆల్ ఇంటరాక్షన్స్ టు బి పెర్ఫార్మ్డ్ త్రూ ఎన్ ఆబ్జెక్ట్స్ మెథడ్స్. ఏం లేదు నాన్న, సింపుల్గా ఏం చెప్పాడంటే నువ్వు
ఎన్క్యాప్సులేషన్ ఇస్ ద ప్రాక్టీస్ ఆఫ్ హైడింగ్ అన్ ఆబ్జెక్ట్స్ ఇంటర్నల్ స్టేట్. ఒక ఆబ్జెక్ట్ లేదా ఒక పర్సన్ యొక్క మనం ఉన్నాం మన మనసులో ఏమనుకుంటున్నాం బయటికి తెలియదు, దాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటే ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్, దాని ఇంటర్నల్ స్టేట్, దాని లోపల ఆబ్జెక్ట్ లోపల ఉన్న కొంత ఇన్ఫర్మేషన్ని హైడ్ చేయడాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటారు. సో ఇది ఎందుకు చేస్తామంటే టు ప్రొటెక్ట్ ద డేటా ఫ్రమ్ హార్మ్ఫుల్ మోడిఫికేషన్స్. నువ్వు మనసులో ఎందుకు ఉంచుకుంటావు, బయటకు కనిస్తే ఎవరో ఒకరు నేను కూడా వస్తాడు, ఆయన కనిపించావు వాడిని తిట్టాలని ఉంది, బయటికి తిట్టలేవు, తిట్టావు అనుకో వాడు నేను కూడా వస్తాడు. సో అంటే నువ్వేం చేస్తావు, నిన్ను నువ్వు రక్షించుకోవడం కోసం లోపల అనుకుంటున్నావు. ఎక్కడ కూడా సేమ్ ఆబ్జెక్ట్స్ అనేవి హార్మ్ఫుల్ మోడిఫికేషన్ జరగకుండా ఉండడం కోసం దాని యొక్క ఇన్ఫర్మేషన్ని హైడ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ మైట్ యూజ్ ప్రైవేట్ అట్రిబ్యూట్స్ విత్ పబ్లిక్ గెట్ అండ్ సెటర్ మెథడ్స్. కొన్ని మెథడ్స్ యూజ్ చేసి చెప్తామని చెప్పాడు. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్. ఈ ఇన్హెరిటెన్స్ మీద క్వశ్చన్ మరలా ఉంటుంది, ఏం వరి అవ్వద్దు. ఇన్హెరిటెన్స్ ఈజ్ ఎ మెకానిజం బై విచ్ ఏ న్యూ క్లాస్, ఒక కొత్త క్లాస్ తీసుకున్నాం, కెన్ అక్వైర్ ద ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఆఫ్ అనదర్ క్లాస్. ఇక్కడ ఏ అనే ఒక క్లాస్ ఉంది నాన్న, దీని యొక్క ప్రాపర్టీస్ని ఎక్వైర్ చేసుకొని బి అనే కొత్త క్లాస్ వచ్చింది, దాన్నే ఇన్హెరిటెన్స్ అంటారు. అదే చెప్తూ వచ్చాడు. ఏ న్యూ క్లాస్ కెన్ అక్వైర్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్, ఎక్కడి నుంచి ఏదైతే పాత క్లాస్ ఉందో లేదా ఎనదర్ క్లాస్ ఉందో దాని యొక్క మెథడ్స్ని, దాని యొక్క ప్రాపర్టీస్ని ఇది అక్వైర్ చేసుకుంటుంది. దిస్ అలౌస్ ఫర్ కోడ్ రీయూజ్, అక్కడ ఉన్న కోడ్ని రీయూజ్ చేసుకోవచ్చు లేదా క్రియేట్ చేయొచ్చు, ఆ క్లాసెస్ హైరార్కీని క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బర్డ్ క్లాస్ తీసుకో, ఇన్హెరిట్ ఫ్రమ్ ఎనిమల్. ఎనిమల్స్ బర్డ్స్ ఒకటి నేటివ్ కాదు కదా, అందుకే ఒకదానికొకటి వ్యతిరేకం అని చెప్తూ వచ్చాడు. అండ్ యాడ్ స్పెసిఫిక్ అట్రిబ్యూట్స్ ఆర్ మెథడ్స్ లైక్ ఫ్లై. ఇక్కడ ఏం చెప్పాడంటే ఎగ్జాంపుల్గా ఒక పక్షి జాతిని తీసుకున్నావు నాన్న, ఆ జంతువులతో పోల్చినప్పుడు అక్కడ కొన్ని స్పెసిఫిక్ అట్రిబ్యూట్స్ని యాడ్ చేసావు. లైక్ ఫ్లై, బర్డ్స్ ఎగురుతాయి, జంతువులు ఎగురుతాయి అని ఒక స్పెసిఫిక్ ఎబిలిటీని చూపించావు. సో అది దానికి సంబంధించిన ఎగ్జాంపుల్. నెక్స్ట్ పాలిమార్ఫిజం. మీకు స్టెప్ బై స్టెప్ చదవండి నాన్న, స్టెప్ బై స్టెప్. నేను వీడియో ఏమైనా స్పీడ్గా చెప్తే మీకు వీడియో కిందని 1x 2x 3x అని ఉంటుంది, యూట్యూబ్లో అయినా ఉంటుంది, మన యాప్లో అయినా ఉంటుంది. అక్కడ మీరు స్లో చేయండి, ప్రాబ్లం లేదు. 1x ఉన్నదని 2x చేయండి, గంట వచ్చిన వీడియో 2 గంటలు వస్తుంది అంతే, మీకు హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది క్లాసు. మీకు అది 50 మినిట్స్ 40 మినిట్స్ వస్తుంది, ఓకేనా. సో ఆ క్లాస్ అనేది 40 మినిట్స్ 50 మినిట్స్ అనేది వస్తుంది. సో స్పీడ్ తగ్గించి వినండి, ప్రాబ్లం లేదు. పాలిమార్ఫిజం డిఫరెంట్ క్లాసెస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా ఒక కామన్ సూపర్ క్లాస్ కింద ట్రీట్ చేస్తుంది. పాలిమార్ఫిజం అంటే ఏంటంటే డిఫరెంట్ క్లాసెస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని ఒక కామన్ సూపర్ క్లాస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ కింద ట్రీట్ చేస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ ఎ వే టు యూజ్ ఎ సింగిల్ ఇంటర్ఫేస్ టు రిప్రజెంట్ డిఫరెంట్ అండర్లయింగ్ ఫార్మ్స్. వేరు డేటా టైప్స్ని ఒకే దగ్గర చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మెథడ్ని డ్రా చేసావు, వర్క్స్ డిఫరెంట్లీ డిపెండింగ్ ఆన్ వెదర్ ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఏ సర్కిల్, స్క్వేర్ ఆర్ ట్రయాంగిల్ ఆబ్జెక్ట్. నువ్వు ఒక డేటా టేబుల్ గీసావు నాన్న, ఒక టేబుల్లో సర్కిల్ గీసుకోవచ్చు, స్క్వేర్లు గీసుకోవచ్చు, ట్రయాంగిల్ గీసుకోవచ్చు. ఇలా జరగడాన్ని పాలిమార్ఫిజం అంటారు, ఓకేనా. నువ్వు ఒక మెథడ్ని డ్రా చేసావు, ఆ మెథడ్లో నీకు నచ్చిన షేప్ని నువ్వు రాసుకోవచ్చు, దీన్ని పాలిమార్ఫిజం అంటారు. నెక్స్ట్ అబ్స్ట్రాక్షన్. ఇట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ హైడింగ్ ద కాంప్లెక్స్ రియాలిటీ, నిజాయితీని దాచేయడం, వైల్ ఎక్స్పోజింగ్ ఓన్లీ ద నెససరీ పార్ట్స్, ఏది అవసరం అది బయటకు చూపించి నిజాయితీని దాచేయడం. ఇట్ సింప్లిఫైస్ కాంప్లెక్స్ సిస్టమ్స్ బై మోడలింగ్ క్లాసెస్ అప్రాప్రియేట్ టు ద ప్రాబ్లమ్ యూజింగ్ ఇంటర్ఫేస్ అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. ఏం లేదన్న, ఇది మనకి దేనికి ఈజీ అవుతుందంటే కాంప్లెక్స్ సిస్టంలో దాని యొక్క ప్రాబ్లంకి సంబంధించి క్లాసెస్ని మోడిఫై చేయడానికి యూజ్ అవుతుంది లేదా మోడలింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ తీసుకున్నాం, సో ఈ డిఫైన్ ఏ మెథడ్ మూవ్ వితౌట్ యూ ప్రొవైడింగ్ ద స్పెసిఫిక్ డీటెయిల్స్ విచ్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ యాజ్ కార్, బైసికిల్. నువ్వేం చేసావంటే ఒక వెహికల్ తీసుకున్నావు, వెహికల్ మూవ్ అవుతుంది అని చెప్పావు. అది కార్ అయినా అవ్వచ్చు, సైకిల్ అయినా అవ్వచ్చు, మోటార్ సైకిల్, బైక్ అయినా అవ్వచ్చు, లేదా ఇంకేదైనా అవ్వచ్చు. నువ్వు మూవ్ అవుతుందని మాత్రం చెప్పావు, అదొక వెహికల్ మూవ్ అవుతుంది. అది లారీ అయినా అవ్వచ్చు, ఆటో అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వెహికల్ పేరు నువ్వు చెప్పలేదు. సో ఇలా చెప్పడాన్ని అబ్స్ట్రాక్షన్ అంటారు. అంటే వెహికల్ అని అబ్స్ట్రాక్ట్ నువ్వు చూపించావు, అది నడుస్తుంది మూవ్ అవుతుంది అని చెప్పావు అంతే, కానీ దాని యొక్క పేరు నువ్వు దానికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వలేదు, దాన్ని అబ్స్ట్రాక్షన్ అంటాం. ఓకే, అర్థమైందా. సో పెద్ద కష్టమేం కాదండి, చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. ఒక 6 ప్రిన్సిపల్స్ అంతే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రాంలో, ఒక్క 6 ప్రిన్సిపల్స్. ఈ 6 ప్రిన్సిపల్స్ నువ్వు చదివితే
ఈజీగా ఈ క్వశ్చన్ నేను వచ్చేస్తుంది. ఏమైనా కష్టంగా ఉందా? అన్నీ ఎగ్జాంపుల్ బేసే. 6 కూడా ఎగ్జాంపుల్ బేస్ మీద మీకు చెప్పాను. ఈ 6 చదువుకుంటే 10 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్లే. మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇంతేనా? ఇంతకు మించి ఏం లేదు. చాలా సింపుల్‌గా నేర్చుకోవచ్చు. ఇది పెద్ద కష్టమేం కాదు. చాలా ఈజీ. ఓకే. సో, యూట్యూబ్‌లో ఈ ఫస్ట్ యూనిట్‌ని మీకు డెమో కింద ఇవ్వడం జరిగింది. సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ అనేది మన యాప్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్ ప్లే స్టోర్‌లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఈ క్లాస్ నచ్చితేనే ఈ యాప్‌లో కోర్స్ తీసుకోండి. చాలా తక్కువ ప్రైస్. 59 లేదా 99 ఉంటుంది. సో, జస్ట్ మీరు ఆ 59 లేదా 99 యూజ్ చేసుకొని పీడిఎఫ్లు, క్లాసులు, టాప్ 15 క్వశ్చన్లు, ఆన్సర్లు తీసుకొని ఒక్కరోజు కష్టపడితే పాస్ అయిపోతారు. బ్యాక్‌లాగ్ ఉంచొద్దు. ఓకేనా? సో, ఇంతేనండి. ఇంతకు మించి ఏముండదు. ప్రతి యూనిట్ ఇంతే. ఒక 30 మినిట్స్ క్లాస్ ఉంటుంది. 30 మినిట్స్ నువ్వు క్లాస్ వింటే ఈజీగా పాస్ అయిపోతావు. ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ చేశాక రెండో క్వశ్చన్‌కి రండి. కంప్లీట్ చేయకనే రెండో క్వశ్చన్‌కి రావద్దు. ఓకేనా? సో, మనం ముందు ఏదైతే చదివామో దాన్నే కొద్దిగా మోడిఫికేషన్ చేసి చదువుతాం. ఎక్స్‌ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్లో క్లాసెస్ని, ఆబ్జెక్ట్స్ గురించి ఈ రెండు కాన్సెప్ట్ని కొద్దిగా వివరంగా చెప్పమన్నాడు. ఆల్రెడీ మనం క్లాసెస్, ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడాం. దాన్నే మరికొద్దిగా ఎక్స్పాండ్ చేసి మాట్లాడతాం ఈ క్వశ్చన్లో. ఈ రెండు క్వశ్చన్లో ఏదో ఒకటి మీకు ఎగ్జామినేషన్లో కనిపిస్తుంది. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ యూనిట్ 1 మొత్తం కూడా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో అదే ఉంటుంది యూనిట్ 1 అంతా. సో, యూనిట్ 1 క్వశ్చన్లన్నీ నీకు ఒకలాగే కనిపిస్తాయి. ఏ క్వశ్చన్లో అయినా నీకు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అనే కనిపిస్తుంది. సో, నువ్వు సొంతంగా ఆన్సర్ రాసివ్వచ్చు. ఓకేనా? ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి అక్కడ ఫంక్షన్స్ అడిగినా, ప్రిన్సిపల్స్ అడిగినా, ఏం అడిగినా ఒకే విధంగా ఆన్సర్ రాయొచ్చు. మీరు ముందు నేర్చుకున్నారా? దానికి రిలేటెడ్ ఆన్సరే ఉంటుంది. మళ్ళీ ఇదిగో క్లాసెస్ అని వచ్చింది. మళ్ళీ దానికి రిలేటెడ్ ఆన్సరే ఉంటుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉంటుంది. అది కూడా దానికి రిలేటెడ్ ఆన్సరే. ఈ 3 ఆన్సర్లు నేర్చుకొని ఆడు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ నీకు అడిగాడు అనుకో, ఈ మూడిట్ల నుంచి కొంత డేటా నువ్వు రాస్తే సరిపోతుంది. పర్ఫెక్ట్గా ఇదే రాయాలని ఉండదు. ఓకేనా? సో, ఇది మీకు ఇక్కడ ప్లస్ పాయింట్ అండి ఫస్ట్ యూనిట్లో. ఓకే. సరే, క్లాసెస్, ఆబ్జెక్ట్స్ వాటి యొక్క బెనిఫిట్స్ అని చూద్దాం. క్లాసెస్, ఆబ్జెక్ట్స్ ఇవి యాక్చువల్గా ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్లో వీటిని బిల్డింగ్ బ్లాక్స్ అని పిలుస్తారు. ఈ క్లాసెస్ని, ఆబ్జెక్ట్స్ని ఓఓపి అనేస్తాను నాన్న. ఐటీఐటికి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అనంటే పెద్ద పదం. ఓఓపిలో వీటిని బిల్డింగ్ బ్లాక్స్ అంటారు. ఓకేనా? ఓఓపి అంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అనుకోండి. వీటిని మాడ్యులర్ని క్రియేట్ చేయడానికి, రీయూజబుల్గా ఏదైనా క్రియేట్ చేయడానికి, అంటే ఒక కోడ్ని, ఆర్గనైజ్డ్ కోడ్ని కానీ, రీయూజబుల్ కోడ్ని కానీ, మాడ్యులర్ కోడ్ని కానీ క్రియేట్ చేయడానికి ఈ క్లాసెస్ని, ఆబ్జెక్ట్స్ని వాడతారు. ఓకేనా? క్లియర్ అయిపోయిందా? నెక్స్ట్ క్లాసెస్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం క్లాసెస్ అంటే ఏంటో చూద్దాం. ఏ క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లెట్ దట్ డిఫైన్స్ ద స్ట్రక్చర్ అండ్ బిహేవియర్. నన్ను ఇది చిన్నది రాంగ్, ఇది చూసుకోండి. ద స్ట్రక్చర్ అండ్ బిహేవియర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్ యొక్క స్ట్రక్చర్ని కానీ, దాని యొక్క బిహేవియర్ని కానీ రిప్రజెంట్ చేసే ఒక బ్లూ ప్రింట్ కానీ, ఒక టెంప్లెట్ కానీ, దాన్నే క్లాసెస్ అని పిలుస్తారు. ఏంటి క్లాసెస్ అంటే ఏంటి? ఆల్రెడీ ఈ పాయింట్ మనం ఫస్ట్లో డిస్కస్ చేసాం. ఒక ఆబ్జెక్ట్కి సంబంధించి ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్లో ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన స్ట్రక్చర్ కానీ, బిహేవియర్ కానీ, వాటికి సంబంధించిన వాటిని తెలిపే బ్లూ ప్రింట్ కానీ, టెంప్లెట్నే ఆబ్జెక్ట్స్ అని పిలుస్తారు. ఫర్ సపోజ్ మీరు మన ఛానల్లో వీడియో చూస్తున్నారు. వీడియో పైన థంబ్నెయిల్ కనిపిస్తుంది. ఆ థంబ్నెయిల్ ఒక టెంప్లెట్ నుంచి తీసుకున్నాం. అంటే మీకు థంబ్నెయిల్ ఆబ్జెక్ట్ అనుకో, ఒక టెంప్లెట్ నుంచి తెచ్చుకున్నాం. ఆ టెంప్లెట్ని ఏమని పిలుస్తారు? క్లాసెస్ అని పిలుస్తారు. ఓకేనా? థంబ్నెయిల్ అంటే ఏం లేదు, వీడియో ముందు మీరు ఫోటో చూస్తారు కదా, అదే థంబ్నెయిల్. ఓకేనా? సరే, అదే చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ ఇది దేన్ని డిస్క్రైబ్ చేస్తుందంటే ఆ ఆబ్జెక్ట్స్ ఎక్కడి నుంచి క్రియేట్ అయ్యాయి, సో దాని యాక్షన్స్ ఏంటి, అది ఏం పెర్ఫామ్ చేస్తుంది, ఇవన్నీ చెప్తుంది. ఏం చెప్తుంది క్లాసెస్ అనేది? అసలు ఈ ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ అయింది, దీనిపై ఒక పనితీరు ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది అనేదాన్ని క్లాసెస్ చెప్తాయి. రెండు పాయింట్లు. క్లాసెస్ అంటే ఒక ఆబ్జెక్ట్కి సంబంధించిన స్ట్రక్చరు, బిహేవియర్, వీటిని ఇవి ఎక్కడి నుంచి తీసుకున్నావు, దాని యొక్క బ్లూ ప్రింట్ కానీ, దాని యొక్క టెంప్లెట్ కానీ, దాన్నే క్లాసెస్ అంటారు. ఈ క్లాసెస్ తర్వాత చేసే పని ఏంటి? ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ అయింది, దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి, దాని యొక్క పనితీరు ఏంటి, ఎలా పెర్ఫామ్ చేస్తుందని చెప్తుంది. నెక్స్ట్ యాట్రిబ్యూట్స్. ఇక్కడ మనం వీటి గురించి, యాట్రిబ్యూట్స్ వాటి యొక్క ప్రాపర్టీస్ గురించి మాట్లాడదాం. యాట్రిబ్యూట్స్ లేదా ఫీల్డ్స్ అంటారు, లేదా ప్రాపర్టీస్ అంటారు. ఓకేనా? సో, క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ప్రాపర్టీస్ దట్ డిఫైన్ ద స్టేట్ ఆఫ్ క్లాస్. ఆ క్లాస్ మనం ఏదైతే తీసుకున్నామో, ఆబ్జెక్ట్కి సంబంధించిన క్లాస్ తీసుకున్నాం, ఆ క్లాస్ యొక్క స్టేట్ అంటే ఎగ్జాంపుల్ ఒక కార్నే నువ్వు చెప్పావు ఎగ్జాంపుల్ కింద, అది కార్ నాకు బాగా నచ్చిందన్నావు, కానీ కారు యొక్క కలరు చెప్పలేదు,
కార్ యొక్క కంపెనీ చెప్పలేదు, కార్ యొక్క మోడల్ చెప్పలేదు, అదే చెప్పాడు. యాట్రిబ్యూట్స్ అంటే క్యారెక్టరిస్టిక్ లేదా ప్రాపర్టీ, ఆ క్లాస్కి సంబంధించిన ఒక ప్రాపర్టీ లేదా ఆ క్లాస్కి సంబంధించిన ఒక స్టేట్. ఇప్పుడు చూస్తున్నావు, నువ్వు ఫోన్లో చూస్తున్నావు, ఫోన్ అని చెప్పాను, కానీ అది వివో ఫోనా, రెడ్మీ ఫోనా, అది 15,000 రూపాయల ఫోనా, 20,000 రూపాయల ఫోనా, ఇవేవి చెప్పలేదు, ఫోన్ అని చెప్పాను. సో అంటే అలా చెప్పడాన్ని యాట్రిబ్యూట్ లేదా దాని యొక్క ప్రాపర్టీ లేదా క్లాస్ యొక్క స్టేట్ అని చెప్తారు. అది ఫస్ట్ పాయింట్. రెండోది మెథడ్స్. అయిపోయిందన్న ఆ పాయింట్. మెథడ్స్ ఈ ఫంక్షన్స్ దేన్ని డిఫైన్ చేస్తాయంటే విత్ ఇన్ ఏ క్లాస్ దట్ డిస్క్రైబ్ ద బిహేవియర్, దాని యొక్క బిహేవియర్ని, దాని యొక్క యాక్షన్స్, దేనికి సంబంధించిన యాక్షన్స్, ఆబ్జెక్ట్స్ ఎక్కడి నుంచి అయితే క్రియేట్ అయ్యాయో, ఏ క్లాస్ నుంచి క్రియేట్ అయ్యాయో వాటి యొక్క బిహేవియర్ని, యాక్షన్స్ని చెప్తుంది ఈ ఫంక్షన్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారుని తీసుకున్నాం, లైక్ కారుకి డ్రైవింగ్ చేయొచ్చు, దానికి బ్రేక్లు వేయచ్చు, హాంక్. ఏ క్లాస్ డస్ నాట్ కంటైన్ ఎనీ యాక్చువల్ డేటా ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ జస్ట్ ఏ టెంప్లెట్. సో ఒక టెంప్లెట్లో ఇవే ఇన్ఫర్మేషన్ లేదు, కార్ అనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఉంది. ఆ కారు బ్రేక్ల గురించి కానీ, దాని యొక్క హార్న్ గురించి కానీ, దానికి సంబంధించిన డ్రైవింగ్ గురించి కానీ, దానికి సంబంధించి మనకి ఏదైతే డ్రైవ్ చేస్తామో, ఎలా డ్రైవ్ చేస్తామో దానికి సంబంధించి ఏ బ్లూ ప్రింట్ లేదు, ఓన్లీ కార్ అని మాత్రం ఉంది, దాన్ని టెంప్లెట్ అంటారు. యాన్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ నోన్ యాజ్ ఆబ్జెక్ట్ కంటైన్స్ ద యాక్చువల్ డేటా. సో నీకు ఫస్ట్ పేజ్లో లేదా ఒక పేపర్లో అయినా లేదా నువ్వు చూస్తున్న యాడ్లో అయినా ఒక కార్ ఎలా వెళ్తుంది, ఆ కార్ ఎలా ఉందని మాత్రం చూపిస్తాడు, కానీ ఆ కారు ఎన్ని కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది, ఆ కారు యొక్క డ్రైవింగ్ స్పీడ్ అంతా ఇవేవి చెప్పడు. సో అలా చెప్పకుండా పైన చూపించేదాన్ని టెంప్లెట్ అంటారు. కొద్దిగా లోపలికి వెళ్ళావంటే ఎవడైతే ఆబ్జెక్ట్ ఉన్నారో అంటే అక్కడ మేనేజర్ దగ్గర యాక్చువల్ డేటా అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ దగ్గర దాని యొక్క ఫుల్ డేటా అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, సో ఇంతవరకు మనం చదివింది ఏంటి, క్లాసెస్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ గురించి నేర్చుకుందాం. ఆబ్జెక్ట్ అంటే ఇట్ రిప్రజెంట్ ఏ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ క్లాస్. క్లాస్ యొక్క స్పెసిఫిక్ ఎగ్జాంపుల్, దాని యొక్క యాక్చువల్ వాల్యూలో స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ అని చెప్పేదే ఈ ఆబ్జెక్ట్ నాన్న. ఈ ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్ యూజింగ్ ద క్లాస్ బ్లూ ప్రింట్. క్లాస్ బ్లూ ప్రింట్ని వాడుకొని ఈ ప్రతి ఆబ్జెక్ట్ కూడా దానంతలో అది తయారవుతుంది. ఆబ్జెక్ట్స్లో ఏం చెప్పాడు, ఆబ్జెక్ట్ అంటే క్లాస్ యొక్క స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ని రిప్రజెంట్ చేయడమే ఆబ్జెక్ట్. ఓకే. సో ఈ ఆబ్జెక్ట్స్ ఎలా తయారవుతాయంటే క్లాస్కి సంబంధించిన బ్లూ ప్రింట్స్ని వాడుకొని తయారవుతాయి. సో ఈ ప్రతి ఆబ్జెక్ట్ కూడా దాని యొక్క మెథడ్స్ని కలిగి ఉంటాయి. సో ఈ ఆబ్జెక్ట్ యొక్క యాట్రిబ్యూట్స్ చూద్దాం. ఇవి దీస్ ఆర్ ద డేటా వాల్యూస్ హెల్డ్ బై ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ద్వారా ఏవైతే డేటా వాల్యూస్ వచ్చాయో వాటిని యాట్రిబ్యూట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మై కార్ క్రియేటెడ్ ఫ్రమ్ ద కార్ క్లాస్. నా కారు అని చెప్పాను, కానీ దాని యొక్క కలర్ని నేను చెప్పలేను. ద కలర్ మైట్ బి రెడ్ అండ్ దాని కంపెనీ టొయోటో అని చెప్పాను. యాట్రిబ్యూట్స్, ఆబ్జెక్ట్కి సంబంధించిన యాట్రిబ్యూట్స్ అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్. సో నా కారు గురించి నేను మీకు చెప్తున్నాను, నా అక్కడ కారు ఉంది, ఆ కారు రెడ్ కలరు, టొయోటో కంపెనీది. సో ఇలా మొత్తము చెప్తే దాన్నే యాట్రిబ్యూట్స్ అంటారు. నెక్స్ట్ అంటే ఆబ్జెక్ట్ దగ్గర దానికి సంబంధించిన ఫుల్ డేటా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం నాన్న. మెథడ్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, దీస్ ఆర్ ద బిహేవియర్స్ అంటే నా దగ్గర కారు ఉంది, రెడ్ కలరు, టొయోటా, ఓకే, కానీ దాన్ని ఎలా డ్రైవ్ చేయొచ్చు, దాని స్పీడ్ వేగం ఎంత, అది గేర్స్ ఎలా పడతాయి, ఓకేనా, అవన్నీ చెప్పేదే మెథడ్స్ అంటారు నాన్న. దీస్ ఆర్ ద బిహేవియర్స్ ఆర్ యాక్షన్స్ దట్ ద ఆబ్జెక్ట్ కెన్ పర్ఫార్మ్. ఆ కారు ఏటి పర్ఫామ్ చేస్తుంది, ఆ కారులో ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఆ కారులో ఏసీ ఉందా లేదా, ఎలా పనిచేస్తుంది అని చెప్పడాన్నే మెథడ్స్ అంటారు. సో అంటే ఒక ఆబ్జెక్ట్కి సంబంధించిన బిహేవియర్ కానీ దాని యొక్క యాక్షన్స్ని కానీ చెప్పడమే మెథడ్స్ నాన్న. ఓకేనా. సో వెన్ యూ కాల్ ఏ మెథడ్ అండ్ ఆబ్జెక్ట్, ఇదంతా అవసరం లేదు నాన్న. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, కాలింగ్ ఇన్ మై కార్, నా కారు ఎలా డ్రైవ్ చేస్తావు, దాని యొక్క డ్రైవింగ్ యాక్షన్ ఎలా ఉంటుంది, దాని స్పీడ్ ఎలా ఉంటుంది, మన సిట్టింగ్ కంఫర్ట్ ఎలా ఉంటుంది, బ్రేకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, గేర్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్పడాన్ని మెథడ్స్ అంటారు, ఆబ్జెక్ట్కి సంబంధించిన మెథడ్స్. కీ పాయింట్స్ ఈ క్లాసెస్ ఈ ఆబ్జెక్ట్కి సంబంధించిన కొన్ని కీ పాయింట్స్ చూద్దాం. ఇక్కడతో మీకు ఏదైతే ఆబ్జెక్ట్స్ క్లాసెస్ ఉన్నాయో అక్కడితో అయిపోయింది. ఇప్పుడు దాంట్లో ఉన్న కొన్ని కీ పాయింట్స్ చదువుదాం. క్లాసెస్కి సంబంధించి సేమ్ ఆల్రెడీ దీన్ని మనం చదివిందే. క్లాసెస్ అంటే సర్వ్ యాజ్ బ్లూ ప్రింట్స్ ఆర్ టెంప్లెట్స్ దట్ డిఫైన్ ద ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్ని, దాని యొక్క ప్రాపర్టీస్ని తెలియజెప్పే ఒక్క బ్లూ ప్రింట్నే క్లాసెస్ అంటారు. ఓకే.
నెక్స్ట్ పాయింట్ ఆబ్జెక్ట్స్ గురించి కొద్దిగా మన కీ పాయింట్లో మాట్లాడుకుంటే, సో ఇది ఏం చేస్తుందంటే క్లాసెస్లో ఉండే డేటా మొత్తాన్ని యాక్చువల్గా యూజ్ చేసుకొని యాక్షన్స్ని పర్ఫామ్ అంటే యాక్షన్ చేస్తుంది. ఇది ఆబ్జెక్ట్ నాన్న. ఇప్పుడు ఈ క్లాసులు ఆబ్జెక్ట్స్కి సంబంధించిన బెనిఫిట్స్ చూద్దాం. ఓకేనా? ఏమైనా కష్టంగా ఉందా? చాలా సింపుల్, ఏ కష్టం లేదు ఇందులో. దీని యొక్క బెనిఫిట్స్ చూద్దాం. ఒక కార్ని నీ బుర్రలో ఉంచుకుంటే అయిపోయినట్టు ఈ క్వశ్చన్. మాడ్యులారిటీ క్లాసెస్ మేక్ ఇట్ ఈజియర్ టు ఆర్గనైజ్ కోడ్ ఇంటూ లాజికల్ సెల్ఫ్ కంటెంట్ యూనిట్స్. ఈ క్లాసెస్ ఆబ్జెక్ట్స్ యొక్క బెనిఫిట్స్ చూసుకుంటే ఫస్ట్ మాడ్యులారిటీ. ఈ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో డేటాని లేదా కోడ్ని లాజికల్గా ఈజీగా అరేంజ్ చేస్తాయి, ఈజీగా ఆర్గనైజ్ చేస్తాయి. ఇది ఫస్ట్ పాయింట్ నాన్న. మాడ్యులారిటీ ఈ సైడ్ హెడ్డింగ్ రాయిపోయినా ప్రాబ్లం లేదు నాన్న. క్లాసెస్ ఆబ్జెక్ట్స్ యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటంటే క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఏదైనా ఒక కోడ్కి సంబంధించి లాజికల్గా ఉన్న కోడ్కి సంబంధించి దాన్ని ఈజీగా ఆర్గనైజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఒక క్లాస్ని ఎలా డిఫైన్ చేస్తావు? ఇట్ కెన్ బి రీయూజ్డ్ టు క్రియేట్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ విత్ సిమిలర్ బిహేవియర్. ఒకే బిహేవియర్తో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి ఈ క్లాస్ని వాడతాం. ఇది రెండో బెనిఫిట్. మూడోది, ఈ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏదైతే మా కోడ్ని చేంజ్ చేసినా అప్డేట్ చేసినా ఆ క్లాస్లో ఉన్న కోడ్ని కానీ నువ్వు అప్డేట్ చేసినా చేంజ్ చేసినా ఈ ఆబ్జెక్ట్ అనేది దాన్ని మేనేజ్ చేయడం ఈజీ చేసేస్తుంది. మూడు బెనిఫిట్లు అన్న. ఫస్ట్ బెనిఫిట్ ఏవైతే ఈ క్లాసెస్ ఉన్నాయో కోడ్ ఏదైతే కోడ్ని కరెక్ట్గా ఆర్గనైజ్ చేస్తుంది ఈజీగా, అది ఫస్ట్ది. రెండోది, ఈ క్లాసెస్ అనేవి ఎప్పుడైనా సరే రీయూజ్ చేసి మరలా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని మనం క్రియేట్ చేయొచ్చు, అది రెండోది. మూడోది, ఈ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తాయంటే నువ్వు ఒక కోడ్ని అప్డేట్ చేసినా కోడ్ని చేంజ్ చేసినా పదే మార్చాల్సిన అవసరం లేకుండా చేసేస్తాయి. అంతే, మూడు బెనిఫిట్లు. సో చాలా సింపుల్. వాడి క్వశ్చన్లో మనకి ఏం అడిగాడు? సో ఈ క్లాసెస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ ఏంటి డీటెయిల్గా చెప్పరా బాబు అని అన్నాడు. ఆ తర్వాత దాని యొక్క బెనిఫిట్స్ అడిగాడు. అంతేనా? సింపుల్. ఒక 30 minutes కూర్చొని చదివితే వచ్చేస్తుంది నీకు ఈ పేపర్. 30 minutes, ఒక యూనిట్కి 30 minutes, 5 యూనిట్లు కలిపి 2.5 hours కూర్చొని చదివావు అనుకో ఈజీగా 50+ వస్తాయి. అది పెద్ద కష్టమేం కాదు. ఓకే, సో ఇందులో ఉన్న లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం నేర్చుకుందాం. దీంట్లో ఏమడుగుతాడంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్లో ఇన్హెరిటెన్స్ గురించి అడుగుతాడు. ఇన్హెరిటెన్స్ అంటే తెలుగులో మనకి వారసత్వం అని అర్థం నాన్న. అంటే ఏం లేదు నాన్న, ఒక పాత క్లాస్ అంటే ఏం చేస్తామంటే ఇది ఒక రూము, అది కొత్త రూము, ఇది పాత రూమ్ నాన్న. అది కొత్తగా కట్టించాం, ఇది పాతగా ఉన్న రూమ్. ఇందులో ఉన్న ఐటమ్స్ అన్నీ ఆ రూమ్లోకి షిఫ్ట్ చేస్తాం, దాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే ఎగ్జిస్టింగ్ క్లాస్ ఉన్న క్లాస్ నుంచి ఆ ఉన్న క్లాస్లో ఉన్న బిహేవియర్సు దాని యొక్క ప్రాపర్టీస్ని అలాగ కొత్త క్లాస్కి కాపీ చేసేస్తాం. అదే ఇన్హెరిటెన్స్. అర్థమైందా? ఇన్హెరిటెన్స్ అంటే ఏమంటే ఒక పాత క్లాస్ ఇక్కడ ఉంది, ఎగ్జిస్టింగ్ క్లాస్ ఉంది, ఒక ప్రోగ్రామింగ్లో ఎగ్జిస్టింగ్ క్లాస్ ఉంది, దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ దాంట్లో ఉన్న బిహేవియర్స్ని యాజ్ ఇట్ ఈజ్గా కొత్త క్లాస్కి పంపించేస్తాం, దాన్నే ఇన్హెరిటెన్స్ అంటారు. అదే చెప్తూ వచ్చాడు. ఇది ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్. ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఇది ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఏం చేస్తుందంటే ఎగ్జిస్టింగ్ క్లాస్కి సంబంధించిన బిహేవియర్స్ని ప్రాపర్టీస్ని కొత్త క్లాస్లో రావడానికి అలౌ చేస్తుంది. దీని ప్రైమరీ పర్పస్ ఏంటంటే కోడ్ని రీయూజ్ చేసుకోవడం. ఇప్పుడు నేను కష్టపడి ఒక 4 రోజులు కష్టపడి ఒక కోడ్ రాశాను అన్న, ఇంకొక కొత్త పని ఒకటి స్టార్ట్ అయింది. ఇది ఓల్డ్ వర్కే. ఈ ఓల్డ్ వర్క్ నేను 4 రోజులు కష్టపడి చేశాను, కొత్త వర్క్ అవుతుంది. ఈ ఓల్డ్ వర్క్ మొత్తం దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ నేను ఇచ్చేస్తాను వాళ్ళకి. అంటే ఈ కోడ్ని వాళ్ళు మరలా రీయూజ్ చేస్తారు. అదే దీని యొక్క మెయిన్ పర్పస్. కోడ్ని రీయూజ్ చేసి నేచురల్ హైరార్కీని క్లాసెస్ మధ్యన ప్రమోట్ చేయడం లేదా క్లాసెస్ మధ్యన ఎస్టాబ్లిష్ చేయడమే ఈ ఇన్హెరిటెన్స్ యొక్క పని. అర్థమైందా? రెండు పాయింట్లు. ఇన్హెరిటెన్స్ యొక్క పని ఏంటి, దాని యొక్క పర్పస్ ఏంటంటే కోడ్ని రీయూజ్ చేసుకొని క్లాసెస్ మధ్యన నేచురల్ హైరార్కీని ఎస్టాబ్లిష్ చేస్తుంది. దీంట్లో ఉన్న కొన్ని కీ టర్మ్స్ చూద్దాం. పేరెంట్ క్లాస్ లేదా బేస్ ఆర్ సూపర్ క్లాస్. ఇప్పుడు నేను కోడ్ని వాడికి ఇచ్చాను, వాడు రీయూజ్ చేసుకున్నాడు. అప్పుడు నేనేమవుతాను? నేను పేరెంట్ క్లాస్ అవుతాను, వాడు చైల్డ్ క్లాస్ అవుతాడు. అంటే నేను మెయిన్ పర్సన్, నా కోడ్ని వాడు రీయూజ్ చేశాడు. సో అప్పుడు నేను మెయిన్ క్లాస్ పేరెంట్ క్లాస్ అవుతాను, వాడిని చైల్డ్ క్లాస్ అంటారు. ఇప్పుడు మనం పేరెంట్ క్లాస్ గురించి మాట్లాడదాం, అంటే నా గురించి మాట్లాడదాం. ద క్లాస్ హూజ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఆర్ ఇన్హెరిటెడ్ బై అనదర్ క్లాస్. ఏదైతే అవతల రెండో వర్డ్ని బేస్ చేసుకుని చెప్పాడు ఈ పాయింట్ని. అతను ఎవరైతే, ఇప్పుడు నేను ఏ ఆర్ బి అనుకుందాం, బి అనేవాడు ఎవరి యొక్క ప్రాపర్టీస్ని లేదా ఎవరి యొక్క మెథడ్స్ని తీసుకున్నాడో ఆ తీసుకున్న వాడినే పేరెంట్ క్లాస్ అంటారు.
బి అనేవాడు నా దగ్గర నుంచి మెథడ్స్ని ప్రాపర్టీస్ని తీసుకున్నాడు కోడ్ని రీయూజ్ చేయడం కోసం. నన్ను పేరెంట్ క్లాస్ అని చెప్తారు, అదే చెప్పాడు ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ చైల్డ్ క్లాస్ అంటే బి అనేవాడి కోసం మాట్లాడదాం. ఎవరైతే ప్రాపర్టీస్ని మెథడ్స్ని తీసుకున్నారో, నా దగ్గర నుంచి ఎవరైతే ప్రాపర్టీస్ని మెథడ్స్ని తీసుకున్నారో వాడిని చైల్డ్ క్లాస్ అంటారు. ఏం కష్టం ఉంది ఇందులో? చిన్నపిల్లలు చెప్పినట్టు అటు తిట్టి ఇటు చెప్తున్నాం అంతే. ద చైల్డ్ క్లాస్ కెన్ హ్యావ్ ఇట్స్ ఓన్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఇన్ ఎడిషన్ టు దోస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ద పేరెంట్ క్లాస్. ఇప్పుడు నా దగ్గర నుంచి నేను కొంత ఇన్ఫర్మేషన్ వాడికి ఇచ్చాను, మెథడ్స్ని ప్రాపర్టీస్ని ఇచ్చాను. వాడి దగ్గర కొన్ని మెథడ్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి దీనికి కంబైన్ చేసుకుంటాడు. అదే చెప్పాడు రెండో పాయింట్. ఇప్పుడు ఇన్హెరిటెన్స్ ఎలా పనిచేస్తుంది, దీని యొక్క పనితీరు గురించి నేర్చుకుందాం. వెన్ ఏ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్ ఫ్రమ్ ఏ పేరెంట్ క్లాస్, నా దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ చైల్డ్ క్లాస్ తీసుకున్నాడు. ఇట్ ఆటోమేటికలీ గెయిన్స్ ఆల్ ద అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ ద పేరెంట్ క్లాస్. నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం చైల్డ్ క్లాస్కి తెలిసిపోతుంది. అంటే పేరెంట్ క్లాస్కి సంబంధించిన మెథడ్స్ ప్రాపర్టీస్ అన్నీ కూడా చైల్డ్ క్లాస్కి తెలిసిపోతాయి అని చెప్పాడు. అదే ఫస్ట్ పాయింట్. అంటే ఇట్ ఆటోమేటికలీ గెయిన్స్, ఆయన చైల్డ్ క్లాస్ అనేవాడు ఆటోమేటికలీ అన్నీ సంపాదించేస్తాడు. నా దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాను, అప్పుడు నా గురించి మొత్తం తెలిసిపోతే అడిగి, అదే చెప్పాడు ఫస్ట్ పాయింట్. ఇట్ ఆటోమేటికలీ గెయిన్స్ ద యాక్చువల్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఆఫ్ ద పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాస్కి సంబంధించిన మొత్తం కూడా అతనికి తెలిసిపోతుంది. రెండో పాయింట్, ఇట్ కెన్ ఆల్సో యాడ్ న్యూ అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్. ఇక్కడ చెప్పినవే మళ్ళీ చెప్తున్నానండి, కొత్తగా ఏం చెప్పట్లేదు. సో మరలా రెండో పాయింట్ కింద ఏం చెప్పానంటే, ఎవరైతే చైల్డ్ క్లాస్ ఉన్నారో ఈ ఇన్హెరిటెన్స్ని యూజ్ చేసుకొని తను నేర్చిన దానికి కొత్తగా యాట్రిబ్యూట్స్ని, కొత్తగా ప్రాపర్టీస్ని, కొత్తగా మెథడ్స్ని యాడ్ చేసుకోవచ్చు. అదే రెండో పాయింట్. కొత్తగా యాడ్ చేస్తాడని చెప్పాడు, అంటే ఉన్న దాంతో పాటు కొత్తగా యాడ్ చేసుకుని మోడిఫై చేస్తాడు లేదా ఎక్స్టెండ్ చేస్తాడు. పేరెంట్ క్లాస్ సంబంధించిన బిహేవియర్ని మోడిఫై చేస్తాడు లేదా ఎక్స్టెండ్ చేస్తాడు. ఏముంది రెండు పాయింట్లు, ముందు చెప్పిన రెండు పాయింట్లు అటు నుంచి ఇటు చెప్పాను, ఇటు నుంచి ఇటు చెప్పాను. 6 పాయింట్లు చదివాం, కానీ 6 ఒకటే పాయింట్. ఓకేనా? సరే, ఇందులో ఉన్న రకాలు. ఫస్ట్ సింగిల్ ఇన్హెరిటెన్స్, అంటే ఒక్కడి నుంచే ఈ చైల్డ్ క్లాస్ అనేది కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటే దాన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటుంది. అక్కడ బి అనేవాడు ఉన్నాడు, ఏ అనేవాడు నేను ఉన్నాను. నా ఒక్కడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను అనుకో, నా ఒక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందనుకో, దాన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, డాగ్. కుక్క అనేది జంతువుల జాతికి సంబంధించింది అన్నాడు, అంతే కదా? కుక్క అనేది జంతువుల జాతికి సంబంధించింది. నెక్స్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, అంటే చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ మోర్ దెన్ వన్ పేరెంట్ క్లాస్. నా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు, నా ఫ్రెండ్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు, యువతల ఫ్రెండ్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. అంటే ఒకటి కన్నా ఎక్కువ పేరెంట్ క్లాసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ని, ప్రాపర్టీస్ని, మెథడ్స్ని చైల్డ్ క్లాస్ అనేవాడు తీసుకుంటే దాన్నే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకే, కథం ఓకే. నెక్స్ట్ దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏమన్నాడంటే ఫ్లయింగ్ కార్, గాలిలో ఎగిరే కారుని తీసుకో. సో ఇది ఒకటి కారు కింద చెప్పొచ్చు, రెండు గాలిలో ఎగిరే ఏరోప్లేన్స్ ఉంటాయి కదా, ఏరోప్లేన్స్ అందులో కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఫ్లయింగ్ కార్ అన్న అంటే గాలిలో ఎగిరే కార్, అది దాన్ని నువ్వు కార్ కింద చెప్తావు, ఏరోప్లేన్ కింద, అంటే రెండు క్లాసెస్ కింద చెప్పొచ్చు. దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు. నెక్స్ట్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, ఒక క్లాస్ అనేది ఎనదర్ క్లాస్ని ఇన్హెరిటెన్స్ చేసి ఇంటర్న్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ ఏ ఎనదర్ క్లాస్ ఫార్మింగ్ ఏ చైన్ ఫ్రమ్ ఎనిమల్. అంటే ఏం లేదన్న, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఏ పప్పీ క్లాస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ ఏ డాగ్ విచ్ ఇన్హెరిట్స్. అంటే ఇప్పుడు నా దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్, తన దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్, తన దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ నాకు షేర్ చేశాడు, నా ఇన్ఫర్మేషన్ వీడికి షేర్ చేశాడు, వీడు వాడికి షేర్ చేశాడు, వాడు వీడికి షేర్ చేశాడు. అంటే ఇలాగ చైన్ రూపంలో తిరిగితే ఆ మెథడ్స్ కానీ ఆ ప్రాపర్టీస్ కానీ దాన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే జంతువుల నుంచి కుక్క జాతిని చెప్పావు, జంతువుల నుంచి డాగ్స్లో పేర్లు పప్పి, స్నూపీ ఉంటాయి కదా, ఆ పేర్లు చెప్పాడు. అదే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఓకే, నా దగ్గర నుంచి ఒకటి తీసుకున్న వాడి ఇన్ఫర్మేషన్ ఇంకోటికి ఇచ్చాడు, ఇంకోటికి ఇచ్చాడు, తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. దాన్నే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. నెక్స్ట్ నాన్న హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఇన్హెరిట్ ఫ్రమ్ ఏ సింగిల్ పేరెంట్ క్లాస్. నా దగ్గర ఇన్ఫర్మేషన్ని ఒక చైల్డ్ క్లాస్ గురించి మాట్లాడాను, నేను పేరెంట్ క్లాస్, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఏ అనేవాడు వాడాడు, నా దగ్గర ఇన్ఫర్మేషన్ బి అనేవాడు వాడాడు, నా దగ్గర ఇన్ఫర్మేషన్ సి అనేవాడు వాడాడు, నా దగ్గర ఇన్ఫర్మేషన్ డి అనేవాడు వాడాడు. అంటే పేరెంట్ క్లాస్ ఒక్కడే, కానీ చైల్డ్ క్లాసెస్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ చైల్డ్ క్లాసెస్ అనేవి ఒక పేరెంట్ క్లాస్ యొక్క
ఇన్ఫర్మేషన్ ఇన్హెరిట్ అంటే వారసత్వం నాన్న. ప్రతిసారి ఈ పదాన్ని నేను చెప్పను. ఓకేనా? నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ లేదా నా దగ్గర ఉన్న కోడ్ని వీళ్ళందరూ రీయూజ్ చేస్తారు. దాన్ని హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. అంటే నా నుంచి సింగిల్ పేరెంట్ క్లాస్ నుంచి రిమైనింగ్ వాళ్ళందరూ ఆ కోడ్ని యూజ్ చేస్తారు. మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఇన్హెరిట్ ఫ్రమ్ ఏ సింగిల్ పేరెంట్. నా నుంచి వీళ్ళందరూ వచ్చారు అని అర్థం. ఓకే, ఎగ్జాంపుల్ డాగ్ అండ్ క్యాట్ క్లాసెస్ బోత్ ఇన్హెరిట్ ఫ్రమ్ ద యానిమల్ క్లాస్. అంటే యానిమల్స్ నుంచి, జంతువుల జాతి నుంచి కుక్కలు వచ్చాయి, నక్కలు వచ్చాయి, పిల్లులు వచ్చాయి, ఇంకేమొచ్చాయి, సింహాలు వచ్చాయి, పులులు వచ్చాయి. ఇవన్నీ కూడా మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ యానిమల్. నా నుంచే క్లాస్ ఏ, చైల్డ్ క్లాస్ ఏ వచ్చాడు, చైల్డ్ క్లాస్ బి వచ్చాడు, చైల్డ్ క్లాస్ సి వచ్చాడు, చైల్డ్ క్లాస్ డి వచ్చాడు. అంటే దీన్ని హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటాడు. అంటే ఒక్క జాతి నుంచి మిగతావన్నీ వస్తాయి. దాన్ని హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. నెక్స్ట్ చూద్దాం నాన్న. సో ఇప్పుడు మనం 4 టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని చూసాం. ఆ తర్వాత ఈ ఇన్హెరిటెన్స్ యొక్క బెనిఫిట్స్ని చూద్దాం నాన్న. ఈ ఇన్హెరిటెన్స్ యొక్క బెనిఫిట్స్ని చూద్దాం. ఈ బెనిఫిట్స్తో మీకు క్వశ్చన్ అయిపోతుంది. ఏం పెద్ద క్వశ్చన్ కాదండి, ఒక 2-3 సార్లు వింటే వచ్చేస్తుంది. ఇదే క్వశ్చన్, సింపుల్. బెనిఫిట్స్, కోడ్ రీయూజబిలిటీ. బెనిఫిట్లు మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. నా దగ్గర కోడ్ ఆర్డర్ తీసుకున్నాడు, వాడి దగ్గర కూడా వాడికి ఇచ్చాడు, వాడి దగ్గర కూడా వాడికి ఇచ్చాడు. అంటే ఏం జరుగుతుంది? ఒకటినే కష్టపడ్డాను, నేను కష్టపడ్డాను, కోడ్ రాశాను, ఓ 4 రోజులు కష్టపడి కోడ్ రాశాను, వాడు ఒక్క రోజులో ఆ కోడ్ని కాపీ చేసి ఇంకోటికి ఇచ్చాడు. అంటే కోడ్ని రీయూజ్ చేసుకున్నాడు. అదే ఫస్ట్ పాయింట్, కోడ్ రీయూజబిలిటీ. ఒకటే రాస్తాడు, యూ కెన్ రీయూజ్ ఎగ్జిస్టింగ్ కోడ్. ఒకడు రాసిన కోడ్ని, ఎగ్జిస్ట్ అయిన కోడ్ని నువ్వు రీయూజ్ చేసుకోవచ్చు, మరలా రీరైట్ చేసుకోవచ్చు. సో అంటే నువ్వు కోడ్ని మళ్ళా కొత్తగా రాయకుండా, వితౌట్ రీరైటింగ్ అంటే కోడ్ని కొత్తగా రాయకుండా ఉన్న కోడ్నే నువ్వు మోడిఫై చేసుకోవచ్చు. విచ్ సేవ్స్ ద టైమ్స్ అండ్ రెడ్యూస్ రెడ్యూడెన్సీ. ఇది దీనివల్ల మనకి ఏంటి ఉపయోగం? నేను 4 రోజులు రాసిన కష్టపడిన కోడ్ని నువ్వు చిన్నది మార్చుకొని మొత్తం పని చేస్తావు. నేను 4 రోజులు రాశాను, కానీ నువ్వు మార్చడానికి 1 గంట పెట్టింది. సో అంటే ఇక్కడ ఏమైంది? టైం రెడ్యూస్ అయ్యింది. నువ్వు కోడ్ అంతా రాయాలంటే నీకు 4 రోజులు పడుతుంది. నేను కష్టపడి రాశాను, నా కోడ్ని నువ్వు యూజ్ చేసుకున్నావు, యూజ్ చేసి పని గంటలు అవగొట్టావు. అంటే టైం ఏమైంది? సేవ్ అయ్యింది. అదే చెప్పాడు. రెండో బెనిఫిట్ మాడ్యులారిటీ. ఈ ఇన్హెరిటెన్స్ ఏం చేస్తుందంటే కాంప్లెక్స్ సిస్టమ్ ఇంటూ సింప్లర్ మోర్ మేనేజబుల్ పీసెస్. సో ఈ ఇన్హెరిటెన్స్ యొక్క పని లేదా దీని యొక్క బెనిఫిట్ ఏంటంటే పెద్ద పెద్ద పనులు కూడా సింపుల్గా చేసేయవచ్చు. ఇన్హెరిటెన్స్ అలౌస్ యూ టు బ్రేక్ డౌన్ ద కాంప్లెక్స్ సిస్టమ్స్. పెద్ద పెద్ద సిస్టమ్స్ లేదా పెద్ద పెద్ద పనుల్ని నువ్వు సింపుల్గా చేసేయవచ్చు. ఇప్పుడు నేను పేరెంట్ క్లాస్ని, చైల్డ్ క్లాస్లో నాకు 4 ఉన్నారు, నాకు అవుట్పుట్ ఇంత కావాలి. అప్పుడు ఏం చేశాను? నేను నాతో పాటు 4 పనిచేసాం. అప్పుడు పని ఈజీ అయిపోతే కష్టం అవుద్ది, ఈజీ అవుతుంది. సో అదే చెప్తూ వచ్చాడు. ఈ ఇన్హెరిటెన్స్లో కాంప్లెక్స్ సిస్టమ్స్ అంటే పెద్ద పెద్ద పనులు. సో అంటే మీకు అర్థం అవడానికి అలా చెప్తున్నాను. పెద్ద పెద్ద పనుల్ని సింపుల్గా డివైడ్ చేసుకుని పని ఈజీగా చేసేయవచ్చు. నెక్స్ట్ ఎక్స్టెన్సిబిలిటీ. ఇది ఇట్ అలౌస్ యూ టు ఎక్స్టెండ్ ఎగ్జిస్టింగ్ కోడ్ విత్ న్యూ ఫంక్షనాలిటీ. నీ దగ్గర ఉన్న కోడ్ని, ఎగ్జిస్ట్ అయిన కోడ్ని నువ్వు ఎక్స్టెండ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మూడో పాయింట్ ఏంటి? ఎక్స్టెన్సిబిలిటీ. నీ దగ్గర ఉన్న కోడ్ని కొద్దిగా మార్చుకొని అంటే నా దగ్గర ఒక 4 MB కోడ్ ఉందనుకుందాం, దాని సైజు, కోడ్ ఎంతైనా ఉన్నాయి, దాని సైజు, కోడ్ అంటే కోడ్ కాదు నాన్న, కోడ్ కాదు, కోడ్ ప్రోగ్రామింగ్ ఎంతైనా ఉన్నాయి, దాని సైజు 4 MB అనుకున్నాను. అక్కడికి వెళ్ళేసరికి వాడు కొద్దిగా యాడ్ చేశాడు, అంటే ఎక్స్టెండ్ చేశాడు, 5 MB అయింది. అక్కడికి వెళ్ళి వాడు కొద్దిగా యాడ్ చేశాడు, 6 MB అయింది. అక్కడికి వెళ్ళి వాడు కొద్దిగా యాడ్ చేశాడు, 7 MB అయింది. అంటే ఏమైంది? కోడ్ ఎక్స్టెండ్ అవుతుంది. అదే చెప్పాడు 3వ పాయింట్, ఎక్స్టెన్సిబిలిటీ. కొత్తగా సబ్ క్లాసెస్ని క్రియేట్ చేసుకుంటూ, కొత్త ఫంక్షన్స్ని యాడ్ చేసుకుంటూ ఎగ్జిస్టింగ్ కోడ్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇంతేనా నా ఫస్ట్ యూనిట్? 3 క్వశ్చన్లు సింపుల్, ఒక అరగంట దృష్టి పెడితే వచ్చేస్తుంది. దీనికి పెద్ద కష్టపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా? పెద్దగా కష్టపడిపోయి పెద్దగా చదివేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ 1-2 సార్లు వింటే వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది ఫస్ట్ యూనిట్ అండి. నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ యూనిట్తో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.